సో నెక్స్ట్ 2022లో జరిగిన ఈవెంట్స్ మనం చూస్తే ఇంకొక ఈ లాంచ్ వెహికల్ ఏదైనా డెవలప్ చేసామా కొత్తగా మనం ఈ మధ్య కాలంలో, ఇవన్నీ పక్కన పెడితే నేను SLV3 అన్నా, ఓకే, ASLV అన్నా, PSLV అన్నా, GSLV అన్నా, RLV-TD అది జరుగుతుందని మనం ఇంకా అది ప్రాసెస్లో ఉంది అంటున్నాం. ఆల్రెడీ మనం డెవలప్ చేసింది రీసెంట్గా ఏమైనా ఉందా? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉందా లేదా? SSLV, ఓకే. ఫస్ట్ టైం దాన్ని మనం లాంచ్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది లాస్ట్ ఇయర్, ఐ థింక్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనం చూస్తే. సో రీసెంట్గా మళ్ళీ సెకండ్ టైం లాంచ్ చేసినప్పుడు సక్సెస్ అయింది. దాని పేరేంటది? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ అని మనం చెప్పాలంటే 500 kgs వరకు వెయిట్స్ ఉంటాయి. ఆ శాటిలైట్స్ అన్నిటినీ 500 kgs వరకు ఉంటే వాటిని స్మాల్ శాటిలైట్స్ అనొచ్చు. వాటిని లాంచ్ చేయడానికి మనం ఒక 3 స్టేజ్ అంటున్నాం. ఆ ఇంజన్ స్టేజ్ ఏంటంటే 3 స్టేజ్. అన్నీ సాలిడ్ ప్రొపెల్లెన్సే యూజ్ చేసుకుంటుంది, లిక్విడ్ ప్రొపెల్లెన్స్ యూజ్ చేయదు. వాటి గురించి మనం నెక్స్ట్ చూస్తాం, ఓకే. రీసెంట్ లాంచ్ వెహికల్స్లో మనం చూసిన ఒక డెవలప్మెంట్ ఏదంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఓకే. సో ఇది మనకి జరిగినటువంటి ఇప్పటి వరకు కొన్ని ఈవెంట్స్, ఇంకొన్ని ఉంటాయి, అది మన లాస్ట్లో కరెంట్ రిలేటెడ్ థింగ్స్లో మనం చూస్తాం, ఓకే. ఇదంతా ఏంటంటే మన ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇక్కడ ఎవరు బుక్ రాసినా, ఏ బుక్ రాసినా కూడా ఇవన్నీ మెన్షన్ చెయ్యాలి, ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇవి మనకు మైండ్లో ఉండాలి. ఎన్నో ఉంటాయి అఫ్కోర్స్, తర్వాత ఎన్నో జరిగినాయి, బట్ ఇవన్నీ ఏంటంటే సో మైల్ స్టోన్స్, డెవలప్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ వచ్చిందని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా మనం చూస్తే. ఇవన్నీ అయితే మీరు 100% మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా, ఓకే. సో నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నాం, నెక్స్ట్ దీంట్లోనే, ఓకే, ఇండియాస్ అచీవ్మెంట్స్ అంటే ఇది. నెక్స్ట్ ఏమంటున్నాం మనం? నెక్స్ట్ మనం ఏమన్నాం లిస్ట్లో? నేనేం చెప్పాను? టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్, ఓకే. అది ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడాలి. సో ఇంకా నెక్స్ట్ మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తే ఆ శాటిలైట్స్ని ప్లేస్ చేసేదానికి యూజ్ చేసేటువంటి రీజియన్స్ని ఆర్బిట్స్ అంటున్నాం, అంతేనా? క్లియర్లీ ఎస్. సో ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే క్లియర్గా, ఓకే. సో ఫస్ట్ డైమెన్షన్ బేస్డ్ అపాన్ ది ఇన్క్లనేషన్ అంటున్నాం. సో సెకండ్ డైమెన్షన్ బేస్డ్ అపాన్ ది షేప్. సో ఇంకొక డైమెన్షన్ మనం చూస్తే బేస్డ్ అపాన్ ది ఆల్టిట్యూడ్, అది ఎంత హైట్లో ఉంది ఆర్బిట్ అనేది మనం చూస్తే. సో బేస్డ్ అపాన్ ది ఇంక్లనేషన్, ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తుంది ఈక్వేటర్తో పోల్స్తో ఇండైరెక్ట్గా మనం చూస్తే, ఓకే. ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటి? ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ పోలార్ ప్లేన్ అంటున్నాం. నార్త్ పోల్, సౌత్ పోల్ కంప్లీట్గా మనకు సరౌండ్ చేసే ఒక ప్లేన్ ఉంది. ఈక్వేటర్ రీజియన్ నుంచి క్రాస్ చేసేటువంటి ఒక ప్లేన్ ఉంది బేసికల్గా, ఓకే. వాటి మధ్యలో ఏదన్నా మనం ఒక ఆర్బిట్ని మనం ఇమాజిన్ చేసుకుంటే ఎక్కడ పోల్స్కి ఈక్వేటర్కి మధ్యలో వాటినే మనం ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనొచ్చు. అదే లాస్ట్లో ఉంటుంది మీరు చూస్తే. ఇక్కడ ఉందా సర్టెన్ యాంగిల్ ఉందా దానికి చూస్తే. అక్కడ ఈక్వటోరియల్ ఆర్బిట్ అంటే ఎలా ఉంది? దాని షేప్ ఎగ్జాక్ట్గా దేని ప్లేన్లో ఉంది? ఈక్వేటర్ ప్లేన్లో ఉంది. సో పోలార్ ఆర్బిట్ నార్త్ పోల్, సౌత్ పోల్ కంప్లీట్గా పోల్స్ రీజియన్ని క్రాస్ చేసే ప్లేన్లో ఉంది క్లియర్గా. సో వాటి మధ్యలో ఏదో ఒక యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉంటే దాన్నే మనం ఏమంటున్నాం? ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనొచ్చు, ఇంక్లైన్డ్ ఆర్బిట్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జియో సింక్రోనస్ ఆర్బిట్స్. వీటికి ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు, జియో సింక్రోనస్ ఆర్బిట్స్. సో నెక్స్ట్ థింగ్ మనకి డిపెండింగ్ అపాన్ ది షేప్ రెండే ఉన్నాయి. కంప్లీట్గా ఉంటే సర్కిల్ ఫార్మాట్లో ఉండాలి, లేదా ఎలిప్టికల్ ఆర్బిట్స్లో ఉండాలి క్లియర్లీ. సో బేసికల్గా ఇవి ఎలిప్టికల్ పాత్ అనేది చాలా ఏరియాస్లో మనం యూస్ చేస్తాం. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, చంద్రయాన్ మిషన్స్, ఆ మార్స్ ఆర్బిటర్ మిషన్, చంద్రయాన్-2 మిషన్, చంద్రయాన్-1 మిషన్స్, అవన్నీ ఫాలో అయిన పాతెస్ ఏదంటే మీరు చూస్తే క్లియర్గా ఇది కనిపిస్తుంటుంది క్లియర్గా, ఎలిప్టికల్ ఆర్బిట్స్ బేసికల్లీ. జనరల్గా మనం ప్లేస్ చేసే మామూలుగా న్యాచురల్గా మనం ప్లేస్ చేసేటువంటి ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఓకే, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ మనం ప్లేస్ చేసే
ఆ సర్క్యులర్ ఆర్బిట్స్లో మనం ప్లేస్ చేస్తూ ఉంటాం బేసికలీ. బట్ మూవ్ చేయడానికి సర్టైన్ లొకేషన్స్కి మూవ్ చేయడానికి, లాంగ్ డిస్టెన్సెస్కి మూవ్ చేయడానికి ఈ పాత్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎలిప్టికల్ ఆర్బిట్స్. మీరు చూస్తే చంద్రయాన్ 2 మిషన్లో, మార్స్ ఆర్బిటర్ మిషన్లో మన ఎర్త్ ఇలా మిడిల్లో ఉంటే ఇలా పోతూ ఇలా పోతూ ఇలా పోతూ ఉంటుంది క్లియర్గా మీరు చూస్తే. అవన్నీ ఎందుకు యూస్ చేస్తారంటే ఈ పాత్ని ఎందుకు యూస్ చేస్తారంటే ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం. ఫ్యూయల్ కన్జంప్షన్స్ అనేది కొంతవరకు డిక్రీజ్ అవుతుంది ఇలాంటి పాత్ని యూస్ చేస్తే బేసికల్లీ. సో నెక్స్ట్ ఓకే, షేప్ను బేస్ చేసుకొని ఇలా అంటున్నాం. నెక్స్ట్ మనకు థర్డ్ డైమెన్షన్ మనం చూస్తే ఓకే, ఆల్టిట్యూడ్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సో మనకి ఎర్త్ పై నుంచి నియర్లీ ఒక 160 కిలోమీటర్స్ నుంచి ఒక 2000 కిలోమీటర్స్ వరకు మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ గ్యాప్లో ఏ ఆర్బిట్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ మనం ఏమనొచ్చు, లో ఎర్త్ ఆర్బిట్. ఇది సోర్స్ వచ్చేసి మనకి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇంటర్నేషనల్ సోర్స్, మీరు ట్రస్ట్ చేయొచ్చు దీన్ని. ఓకే, కొన్ని బుక్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, బట్ దీన్ని ట్రస్ట్ చేయండి. ఓకే, క్లియర్లీ. మళ్ళీ మనం చూస్తే మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. సో దీని హైట్ ఎంత రేంజెస్లో ఉంటే మీడియం ఎర్త్ ఆర్బిట్ అనొచ్చు అంటే ఎర్త్ పై నుంచి 5000 కిలోమీటర్స్ నుంచి 10,000 కిలోమీటర్స్ మీడియం ఎర్త్ ఆర్బిట్స్. సో నెక్స్ట్ ఇందులో మనం ఇన్ కేస్ మన ఎర్త్ పై నుంచి ఒక 36,000 కిలోమీటర్స్ నియర్లీ, ఇక్కడ ఉంది 35,800 కిలోమీటర్స్ అని ఉంటుంది బేసికల్లీ. సో రఫ్గా మనం చూస్తే 36,000 కిలోమీటర్స్ హైట్లో. ఓకే, అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది బేసికల్లీ. వాటిని ఏమనొచ్చు అంటే ఈ పేరుతో జియో స్టేషనరీ ఆర్బిట్. దాని హైట్ ఎంతవరకు ఉందంటే ఎక్కడుంటే హైట్ 36,000 కిలోమీటర్స్ హైట్లో ఉండాలి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే జియో స్టేషనరీ. ఓకే, తెలుగులో అయితే భూ స్థిర కక్షలు అంటుంటారు ఇండైరెక్ట్గా. ఎందుకు ఆ పేరు పెట్టారు దానికి? ఎనీ రీజన్? ఏదో దానికే పర్టికులర్గా జియో స్టేషనరీ అని ఎందుకు పెట్టారు? ఇన్ కేస్ మనం ఏదన్నా దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే అది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అయ్యేదానికి ఎంత టైం ఉంటుందో ఎర్త్ యొక్క రొటేషన్ పీరియడ్తో ఈక్వల్ ఉండాలి. ఎర్త్ యొక్క రొటేషన్ పీరియడ్ అంటే ఎంత? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 24 అవర్స్. అంతేనా? క్లియర్లీ. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి నియర్లీ 365 డేస్ పడుతుంది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది భూమి చుట్టూ తిరగడానికి 24 అవర్స్ పడుతుంది కంప్లీట్ రొటేషన్. మన ఎర్త్ రొటేట్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది, అది తిరగడానికి కూడా 24 అవర్స్ పడుతుంది. అంటే సేమ్ ఎర్త్ పైన ఏదైనా ఒక ప్లేస్ మనం ఇమాజిన్ చేసుకుంటే సేమ్ ఆ రెండు ఒకేసారి మూవ్ అయినట్లు అనిపిస్తుంటాయా లేదా? అంటే అక్కడ ఏదన్నా ఒక శాటిలైట్ ప్లేస్ చేస్తే అలానే కాన్స్టెంట్గా అదే లొకేషన్లో ఉన్నట్లు మీరు మార్నింగ్ నిద్ర లేచి చూసినా అదే లొకేషన్లో ఉంటుంది, నైట్ చూసినా అదే లొకేషన్లో ఉంటుంది, మధ్యాహ్నం చూసినా అదే లొకేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఎర్త్తో పాటు అది కూడా రొటేట్ అవుతుంది 24 అవర్స్ ఈక్వల్ టైం. అందుకే దాన్ని ఏమంటున్నారంటే జియో స్టేషనరీ ఆర్బిట్. క్లియర్లీ ఇక్కడ చూడండి. సో ఆర్బిటల్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఈక్వల్ టు ది రొటేషనల్ పీరియడ్ ఆఫ్ ఎర్త్ అని రాసింటారు. ఆర్బిటల్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు ది రొటేషనల్ పీరియడ్ ఆఫ్ ఎర్త్. ఇలాంటి ఆర్బిట్స్ని దేనికోసం యూజ్ చేస్తాం మనం? కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, ప్యూర్లీ మన కమ్యూనికేషన్ శాటిలైట్స్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, ఓకే, మెటీరియాలజికల్ సర్వీసెస్, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ ఆ లొకేషన్స్ని టార్గెట్ చేస్తూ ఉండాలి. ఆ ఏరియాస్లో మెయిన్ మన కంట్రీలో ఉన్నటువంటి ఏరియాస్ని అవి టార్గెట్ చేస్తూ ఉండాలి. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జనరల్గా ఎక్కడ ప్లేస్ చేస్తారంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్ బేసికల్లీ. ఓకే, సో నెక్స్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో అది మొత్తం నార్త్ టు పోల్ మొత్తం ఎర్త్ని తిరుగుతూ ఉండాలి. ఎర్త్ ఇలా తిరుగుతూ ఉంటే అది కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా కవర్ చేస్తూ ఉంటుంది. సో నార్త్ పోల్ సౌత్ పోల్ని ఇలా కవర్ చేస్తుందంటే దానిలో ఏమనొచ్చు మనం? పోలార్ ఆర్బిట్. ఓకే, సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దాని పని ఏంటంటే మొత్తం 24 అవర్స్లో ఎర్త్ని ఏదైనా ఒక లొకేషన్ మనం అనుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది కవర్ చేస్తూ ఉండాలి క్లియర్లీ. ఓకే, సో ఎర్త్ను మొత్తం కవర్ చేస్తుంది బేసికల్గా 24 అవర్స్ టైంలో ఇలా తిరుగుతుంది నార్త్ టు సౌత్. సో అందుకనే దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఈ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ అనొచ్చు బేసికల్గా మనం చూస్తే పోలార్ ఆర్బిట్స్ బేసికల్లీ. సో దీనికోసం మనం ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ జనరల్గా లాంచ్ చేయడానికి యూజ్ చేసే లాంచ్ వెహికల్ ఏదంటే GSLV. పేరులోనే ఉంది, దాని పేరులో ఏముంది? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, GSLV.
సో జియోసింక్రోనస్ అంటే మీనింగ్ ఏం లేదు, 24 అవర్స్ ఏదైనా ఒక ఆర్బిట్లో మనం ఇమాజిన్ చేసుకుంటే 24 అవర్స్ అందులో తిరిగేటువంటి ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్ రెవల్యూషన్ పీరియడ్ అనేది ఎర్త్ యొక్క రొటేషన్ పీరియడ్తో సమానంగా ఉంటే దాన్ని జియోసింక్రోనస్ అనవచ్చు. బేసికల్లీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి జిఎస్ఎల్ ఈ వెహికల్స్ని మనం యూజ్ చేస్తుంటాం. ఇందాక మనం ఒక శాటిలైట్ అన్నాం, GSAT-19, GSAT-29, అవన్నీ నేను ఏమని చెప్పా, కమ్యూనికేషన్ శాటిలైట్. GSAT అనే పేరు అని వస్తే జియోసింక్రోనస్ శాటిలైట్ అనొచ్చు, జియో స్టేషనరీ ఆర్ జియోసింక్రోనస్ శాటిలైట్ అనొచ్చు. బేసికలీ అవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని మనం ప్లేస్ చేసే ఏరియాస్ వచ్చేసి ఆ పోలార్ ఆర్బిట్స్. వాటిలో లాంచ్ చేయడానికి మనం యూజ్ చేసే వెహికల్స్ని మనం ఏమనొచ్చు, పేరులోనే ఉందిగా పోలార్ PSLV, దాని అబ్రివేషన్ ఏంటి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇలా మనకి ఈ ప్లేసెస్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి బేసికల్గా మనం చూసినట్లయితే. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఓకే, హైట్స్, ఈ మొత్తం ఇంపార్టెంట్ థింగ్స్ ఏదంటే ఇక్కడ కింద ఉన్న హైట్స్ మనకి గుర్తుండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఉన్న ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే GTO, దాని పేరు ఏంటంటే GTO, జియోసింక్రోనస్. ఒక ఎగ్జాంపుల్ దానికి సంబంధించి జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్బిట్. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ పేరులోనే ఉందిగా, దాని మీనింగ్ ట్రాన్స్ఫర్ అంటున్నాం. జస్ట్ టెంపరీగా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, దీని పాయింట్ ఏమంటున్నాం, ఏ పేరుతో పిలుస్తున్నాం మనం, అపోజీ పాయింట్. ఓకే, సో లాంగెస్ట్ డిస్టెన్స్ అనొచ్చా, అపోజీ పాయింట్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే పెరిజీ పాయింట్ అంటున్నాం. ఓకే, పెరిజీ పాయింట్, అపోజీ పాయింట్ బేసికల్లీ. సో మన సన్ చుట్టూ మన ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి జనరల్గా, అవి కూడా మనం ఏమంటాం, ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనొచ్చా లేదా. మన సోలార్ సిస్టమ్, మన ప్లానెట్స్ తిరిగే ఆర్బిట్స్ని కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటుంటాం. ఇక్కడ ఇన్ కేస్ మనకు అంటున్నాం ఒక పేరుతో GTO, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటున్నాం. దాని షేప్ కూడా ఎలా ఉండాలి, ఎలిప్టికల్ షేప్లో ఉండాలి, సర్క్యులర్ షేప్ కాదు బేసికల్లీ. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా ఎర్త్ నుంచి డైరెక్ట్గా రీచ్ అవ్వకుండా 36,000 కిలోమీటర్స్కి డైరెక్ట్గా స్ట్రైట్గా రీచ్ అవ్వాలంటే ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. క్లియర్గా మనం చూస్తే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుందా లేదా, గ్రావిటేషనల్ పుల్ డెఫినెట్లీ. ఫ్యూయల్ అనేది అంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలంటే, దాన్ని తట్టుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా సర్టెన్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తాయి. అప్పుడు ఆ పాత్ని ఎస్కేప్ అవ్వడానికి ఈ పాత్ని యూజ్ చేస్తారు. అందుకోసమే చంద్రయాన్-2 మార్స్ ఆర్బిటర్ మిషన్లో అలా స్ట్రైట్గా వెళ్ళకుండా ఈ పాత్ను ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఫ్యూయల్ కన్జంప్షన్ని రెడ్యూస్ చేయడానికి. ఇక్కడ కూడా జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, జనరల్గా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి నేరుగా దీంట్లోకి డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ పాత్ను ఉపయోగిస్తూ ఉంటారు క్లియర్లీ. సో ఇప్పుడు మనకి ఇక డిస్టెన్స్ ఎంత అంటే మనం ఇలా పెట్టొచ్చా, దీనికి జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో అపోజీ పాయింట్ ఎంత దూరంలో ఉంది అంటే 36,000 కిలోమీటర్స్ హైట్. పెరిజీ పాయింట్ అంటే ఇది నియరెస్ట్ పాయింట్ మనం చూస్తే 250 కిలోమీటర్స్ క్లియర్లీ. ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేస్తారు, ఈ నుంచి ఈ పాత్ని ఫాలో అవుతూ అక్కడ ప్లేస్ చేసేస్తారు డైరెక్ట్గా పోయి. తర్వాత నుంచి ఆటోమేటికల్గా అది మళ్ళీ ఇలా సర్క్యులర్ పాత్లో ఇదే 36,000 కిలోమీటర్స్ హైట్లో అది సర్క్యులర్గా తిరుగుతూ ఉంటుంది బేసికలీ. ఎందుకు ఉపయోగిస్తారంటే ఎకనామిక్ బెనిఫిట్ కోసం. ఓకే, ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఒక ఎగ్జాంపుల్ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ట్రై టు రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడ చూడండి, సో జియోసింక్రోనస్ అనే వర్డ్ మనం యూజ్ చేసాం. జియోసింక్రోనస్ దీని మధ్యలో మనకు ఎగ్జాక్ట్గా ఈక్వటోరియల్ ప్లేన్లో ఉంటే దాన్ని ఏమంటున్నాం, జియో స్టేషనరీ. ఇలా దీంతో సేమ్ అదే హైట్లో అంతే డిస్టెన్స్లో ఉంది, బట్ ఏం చేస్తుంది ఇక్కడ యాంగిల్, సర్టెన్ యాంగిల్, ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అంటున్నాం ఆ దానికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పాను జియోసింక్రోనస్ ఆర్బిట్స్. ఇలా కానీ అలా కానీ ఉండొచ్చు క్లియర్గా మనం చూస్తే. సో ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాం నావిగేషన్ పర్పస్ కోసం. మీరు చూస్తే మన ఇండియా డెవలప్ చేసినటువంటి నావిగేషన్ సిస్టమ్ ఏమైనా ఉందా, మనం ఇండియా
జీపీఎస్ మన ఇండియా డెవలప్ చేసిందా? ఎవరిది జీపీఎస్? యూఎస్ఏ. ఓకే, ఇండియా డెవలప్ చేసింది ఏమైనా ఉందా? ఏం లేదా? నావిక్. ఓకే ఓకే, నావిక్ ఇండియా రీజనల్ నావిగేషన్ సిస్టమ్. దీన్ని మీరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒకసారి దాని సిస్టమ్ చూడండి క్లియర్గా. ఎస్, ఇక్కడ ఏం రాసింది? నావిక్లో 7 శాటిలైట్స్ ఉన్నాయి బేసికల్గా మనం చూస్తే. ఓకే, ఇవన్నీ 36,000 కిలోమీటర్స్ హైట్లోనే ఉన్నాయని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 4 శాటిలైట్స్ ఇన్ జియోసింక్రోనస్, అంటే ఇండియాను కవర్ చేస్తూ నార్త్ డైరెక్షన్లో కొన్ని ఉన్నాయి. ఓకే, సౌత్ డైరెక్షన్లో ఇలా ముందర 2 ఉన్నాయి, వెనక 2 ఉన్నాయి అంటే మనం ఇలా ఇమాజిన్ చేసుకోవచ్చు. 3 శాటిలైట్స్. ఓకే, ఎస్, 3 శాటిలైట్స్ ఎలా ఉన్నాయి? 1, 2, 3 ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్గా? జియో స్టేషనరీ ఆర్బిట్స్. ఇవేమో ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఈక్వేటర్ ప్లేన్లో పెట్టారు. రిమైనింగ్ 4 అనేది ఆ ఈక్వేటర్ ప్లేన్కి సర్టెన్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఇలా అరేంజ్ చేశారు. ఎందుకు ఇలా అరేంజ్ చేశారు నావిక్ని? ఇదిగో ఇక్కడ ఉందిగా, మన ఇండియా చుట్టూ మొత్తం మీద ఒక 1500 కిలోమీటర్ రేడియస్, 1500 కిలోమీటర్ రేడియస్ కవర్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు. ఇది మొత్తం వరల్డ్ మొత్తం పనిచేస్తుందా? ఇది దాని పేరే మనం ఏమంటున్నాం? రీజనల్ నావిగేషన్ సిస్టమ్. ఓకే, ఐఆర్ఎన్ఎస్ఎస్. ఓకే, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దాని పేరే మనం నావిక్ అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం క్లియర్లీ. ఓకే, సో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ జియోసింక్రోనస్ గురించి అర్థం చేసుకోవాలంటే దీని అరేంజ్మెంట్ మనం చూస్తే సరిపోతుంది బేసికల్లీ. ఓకే, ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని మనం ఇలా చూడవచ్చు.